హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఫ్రైవ్యూ. ఈరోజు మనం తలపతి విజయ్ స్టార్డమ్ అండ్ కరిజ్మాకి ఉన్న స్పెషాలిటీని అనలైజ్ చేద్దాం అండ్ బీస్ట్ మూవీ ద్వారా మనం ఎలా విజయ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో గ్రాబ్ సమ్ చింతకాయ తొక్కు అండ్ లెట్స్ బిగిన్. రీజన్ 1, సినిమా స్టార్టింగ్లోనే ఎస్టాబ్లిష్ అయిపోవాలి దట్ ఆబ్వియస్లీ విజయ్ పొద్దున బ్రేక్ఫాస్ట్కి 11 గూండాలని రక్తంలో నంజుకొని తింటారు అని. అండ్ స్పెసిఫికలీ ఈ సినిమాలో విజయ్ ఒక రా ఏజెంట్ కాబట్టి విలన్లు మన కాలనీ చివర అమ్మాయిల్ని బండెక్కు బొల్లారం పోదాం అని బేకార్ కమెంట్లు పాస్ చేసేవాళ్ళు కాకూడదు. ఈ సినిమాలో బ్యాడ్ గైస్ పెద్ద పెద్ద టెర్రరిస్టులు. బట్ ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయినా విజయ్ ఏకేఏ వీర రాఘవన్ ఆబ్వియస్లీ వాళ్ళని వితౌట్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ తుపాకులతో మనం చిన్నప్పుడు డక్ హంట్లో పక్షులని కాల్చినట్టు కాల్చి తృప్తి పొందుతారు. రీజన్ 2, ఆల్సో మీరు వీరరాఘవన్కి ఒక ఇమోషనల్ బ్యాక్ స్టోరీ తప్పకుండా ఇవ్వాలి. అంటే ఆయనకి మనుషుల్ని కసాబిసా కోసి వాళ్ళలో ఎంత రక్తం ఉందో చెక్ చేయడం ఇష్టం ఉండదు అనేటట్టు చూపియాలి. సో ఈ ఎమోషనల్ బ్యాక్ స్టోరీ భాగంగా ఒక ఫీమేల్ క్యారెక్టర్ని లేపేయాలి. ఒక హీరోయినో ఒక అమ్మ క్యారెక్టరో లేదా ఈ సినిమాలో ఉన్నట్టు బెలూన్లతో ఆడుకునే ఒక క్యూట్ చిట్టి పిల్లని రాకెట్ లాంచర్తో భస్మం చేయాలి. ఇదంతా చేయడం ఇంపార్టెంట్ బికాస్ స్టోరీలో హైప్ జనరేట్ చేయాలి. అంటే అట్ సమ్ పాయింట్ ఆయన ఇంకా తప్పక సరేరా ఈ అనివార్య పరిస్థితుల్లో నేను ఈ టెర్రరిస్ట్ల లివర్ అండ్ కిడ్నీలని బుల్లెట్లతో పంక్చర్ చేస్తా అని రంగంలోకి దిగాలి. అప్పుడు థియేటర్లో విసిల్స్ అన్నమాట. అది మాస్ పల్స్. రీజన్ 3, విజయ్ సినిమాలో ఆబ్వియస్లీ విజయ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో పక్కన ఉత్తినే ఆ హీరోయిన్ ఎవరో ఉంటారంట కదా, వాళ్ళని కూడా పెట్టండి. మ్యాక్సిమం 2.5 పాటలు అండ్ 2.5 సీన్స్లో ఏదో ఒకటి వాగించండి. రా ఏజెంట్లు ఎంత బిజీ ఉంటారో మనం ఊహించుకోగలం. సో అందుకే వీరరాఘవన్కి ఎక్కువ శ్రమ పెట్టకుండా హీరోయినే చర్మం ఊడేలా గోకేలాగా చెయ్యండి. కుదిరితే ఆ గోకుడితో నరాలు తెగాలి. హీరోయిన్ మేకప్లో గోర్ల మీద అంత ఖర్చు పెట్టినప్పుడు ఆ మాత్రం యూటిలైజ్ చేయాలి కదా. రీజన్ 4, విజయ్ ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ తోప్ తురుం కాకినాడ కారం కాబట్టి చెమట చుక్క కూడా పడకుండా టెర్రరిస్ట్ల అవయవాల్ని సపరేట్ చేస్తూ పోతూ ఉండాలి. మరి ఇది ఏ కష్టం లేకుండా మన విజయ్ ఏకేఏ వీర రాఘవన్ అచీవ్ చేయాలి అంటే ఆబ్వియస్లీ ఈ సినిమా చూసే ఆడియన్స్ లాగే టెర్రరిస్టులు కూడా వాళ్ళ మెదడుని ఇంట్లో బీరువాలో భద్రంగా దాచి ఉంచాలి. బికాస్ టెర్రరిస్ట్లకి బై మిస్టేక్గా కూడా మీరు బ్రెయిన్ పవర్ ఇచ్చారు అంటే స్క్రీన్ ప్లే మైట్ బికమ్ స్లైట్లీ మోర్ ఇంట్రెస్టింగ్. ఆ మిస్టేక్ మనం డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. మన హోల్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ తలపతి విజయ్. ఒక సీన్లో వీరరాఘవన్ ఒక టెర్రరిస్ట్ బాడీకి బాంబ్ పెట్టి వేరే టెర్రరిస్ట్ల ముందు పడేస్తారు. 3వ ఎక్కం తెలిసిన పిల్లాడికి కూడా అర్థం అవుతుంది దట్ అక్కడి నుంచి పారిపోవాలి అని. బట్ బీస్ట్ మూవీలో టెర్రరిస్టులు ఆ బాంబ్కి లిప్ లాక్ ఇవ్వచ్చా అని ఇన్స్పెక్ట్ చేయడానికి దగ్గరికి వెళ్తారు. అండ్ న్యాచురల్లీ ఆ బాంబ్ వల్ల వాళ్ళు ఒక గుప్పెడు గలీజ్ మట్టితో మేకౌట్ చేసేలా చేపిస్తుంది. ఇంకొక సీన్లో వీరరాఘవన్ టెర్రరిస్టులకి పూర్తిగా దొరికిపోతాడు. సో వాళ్ళకి మెదడులో ఒక్క న్యూరాన్ ఉన్నా న్యాచురల్లీ దే వుడ్ హ్యావ్ కిల్డ్ హిమ్. ఇన్ఫ్యాక్ట్ ఒక సీన్లో మెయిన్ టెర్రరిస్ట్ కాల్లో చెప్తాడు కూడా దట్ లాస్ట్ టైం నాతో గేమ్స్ ఆడితే 75 మంది తలా మొండెం వేరు చేశాను అని. బట్ బికాజ్ ఇట్ ఈస్ విజయ్ హియర్ అండ్ వాళ్ళకి తూటాలు వేస్ట్ చేయడం తప్ప ఇంకేం తెలీదు కాబట్టి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్లో పిల్లల్ని కుర్చీలో కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి 2 ఫార్మాలిటీకి పంచులు వేసి టైంపాస్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ వీరరాఘవన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సహాయంతో అక్కడ నుంచి తప్పించుకొని అవయవాల్ని వేరు చేసే కార్యక్రమం కంటిన్యూ చేస్తాడు. రీజన్ 5, వీరరాఘవన్ క్యారెక్టర్ ఒక రా ఏజెంట్. సో ఓన్లీ గన్లు లేదా హ్యాండ్ కాంబాట్ ద్వారానే టెర్రరిస్ట్లని ఓడిస్తాడు అనే ముష్టి రియలిజం వైపు మనం ఐమూలగా కూడా చూడకూడదు. మన దగ్గర ఉన్నది తలపతి విజయ్. పాసిబిలిటీస్ స్పేస్లో ఆస్ట్రాయిడ్స్ని బ్లాస్ట్ చేయడం దాకా ఉన్నప్పుడు ఇంటి పక్కన మిర్చి బాంబులు ఎలిగించి పరిగెడతా అనే మైండ్ సెట్ మూర్ఖత్వం.
సో విజయ్తో క్రాలింగ్, వాకింగ్, రన్నింగ్, బైక్ రైడింగ్, స్కేటింగ్, కార్ డ్రైవింగ్ అండ్ ఆఖరికి జెట్ ఫ్లయింగ్ కూడా చేపిస్తే అవి సినిమాకి హైలైట్స్ మాత్రమే కాకుండా చిన్నపిల్లలకి మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి స్కూల్లో పాఠాలు చెప్పే అవసరం కూడా రాకుండా హెల్ప్ అవుతుంది. ఈ సినిమా ఒక మాల్లో ఉంది, ఒక సూపర్ మార్కెట్లో ఉంది, ఒక ఇగ్లూలో ఉంది అని చెప్పి ఇలాంటి లిమిట్లెస్ పాసిబిలిటీస్ని అణిచివేయొద్దు. థింక్ వైల్డ్, థింక్ బీస్ట్ మోడ్. బట్ పర్సనలీ ఐ వాజ్ అ లిటిల్ డిసప్పాయింటెడ్ విత్ దిస్ మూవీ బికాస్ హబుల్ టెలిస్కోప్ని రాకెట్తో గుద్ది దాని ఆర్బిట్ని మార్చే లెవెల్ స్కోప్ ఉన్నా సరే జస్ట్ జెట్తో మిసైల్స్ని డాట్ చేయడం వరకే ఎక్స్ప్లోర్ చేశారు. ఐ హోప్ నెక్స్ట్ అప్కమింగ్ విజయ్ ఫిల్మ్స్లో ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకొని యాక్షన్ సీన్స్ని డిజైన్ చేస్తారు అని భావిస్తున్నాను. నా మెదడు బీరువాలో పెట్టి 200 రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూడ్డానికి వెళ్తే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాను కదండి. రీజన్ 6. ఇవన్నీ చెప్తూ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయానండోయ్. వీరరాఘవన్కి ఈ సినిమాలో లేటెస్ట్ ఇన్విజిబుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అటాచ్ అయ్యి ఉంటుంది. ఇది ఎలాగైనా ప్రతి సినిమాకి విజయ్ గారే వేసుకొని వస్తారనుకోండి. ఎంతమంది టెర్రరిస్టులు గన్లతో వీరరాఘవన్ని కాలుస్తూ ఉన్నా ఒక్క బుల్లెట్ కూడా వీరరాఘవన్ చొక్కాకి కూడా టచ్ అవ్వదు. బట్ వీరరాఘవన్ మాత్రం ఆల్రెడీ చీకటిగా ఉన్న కారిడార్ టైప్ సెట్టింగ్లో గాగుల్స్ వేసుకొని ఏమాత్రం గురి తప్పకుండా టెర్రరిస్టులని కాలుస్తాడు. ఆ టెర్రరిస్టులు కాల్చడం ఆపేసి ఆ గన్ని చేత్తో ఇసిరితే మేబీ బెటర్ ఛాన్స్ ఉండేదేమో వీరరాఘవన్ని ఏదో ఒక విధంగా హర్ట్ చేయడానికి అనేది నా థియరీ. బట్ అగైన్ దళపతి విజయ్ వైపు మీరు గన్ విసిరితే అంతకంటే స్టూపిడిటీ ఇంకోటి ఉండదు. ఆ గన్ని క్యాచ్ చేసి దాంట్లో నుంచి బుల్లెట్లు తీసి నోట్లో వేసుకొని తుపుక్ అని ఉంచుతూ మిమ్మల్ని చంపేసే పాసిబిలిటీ ఉంది. రీజన్ 7. విజయ్కి ఉన్న కరిజ్మాలో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఆయన యాక్టింగ్. కంట్లో నుంచి బై మిస్టేక్ ఒక నీటి చుక్క కూడా రాకుండా మిమ్మల్ని ఏడిపించే శక్తి ఆయనకే సాధ్యం. వెనకాల ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే అసలు ఆయన ఏడుస్తున్నారో లేక ఈరోజు ఆయన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనే ఆలోచనలో ఉన్నారో అర్థం కానంత సటిల్ యాక్టింగ్ ఆయన స్పెషాలిటీ. అది సటిల్ యాక్టింగో నో యాక్టింగో అనే డౌట్ ఉండకుండా చూసే ఆడియన్స్ అందరూ పూర్తిగా కన్విన్స్ అవ్వడం కోసం ఈ సినిమాలో తెలివిగా ఆయనకి రా ఏజెంట్ రోల్ ఇచ్చారు. రా ఏజెంట్లు ఆబ్వియస్లీ రియల్ లైఫ్లో చాలా ట్రాజడీస్ చూసి వాళ్ళలో ఎమోషన్ అనేది చచ్చిపోతుంది కాబట్టి అండ్ బై డిఫాల్ట్ విజయ్ గారి యాక్టింగ్ కోయిన్సిడెంటల్గా ఎమోషన్స్కి లైట్ ఇయర్స్ దూరం కాబట్టి ఈ సినిమాలో కరెక్ట్గా సింక్ అయింది. ఆయన ఫీల్ అయ్యే ఎమోషన్ని ప్రేక్షకులకి కన్వే చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా వెనకాల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి కన్వే చేయడానికి. దానికి ఇమోషనల్ సీన్స్లో యాక్చువల్గా ఏడ్చినట్టు యాక్ట్ చేయాలి అనే పనికిరాని కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేసి విజయ్ లాంటి స్టార్కి ఉన్న కరిజ్మా మీద బూడిద చల్లడం ఏమాత్రం సరికాదు. విజయ్ గారికి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఉండకపోవడం మనకి అట్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయి ఉండాలి. రీజన్ 8. విజయ్ స్టార్డమ్కి ఇంకొక బలమైన కారణం ఆయన చేసే కామెడీ. పొట్ట చెక్కలై కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ లీక్ అయ్యేలా కామెడీ చేయడం ఆయనకి జున్నుతో పెట్టిన విద్య. ఇక్కడ ఒక మెయిన్ ఎలిమెంట్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన వేరే కమెడియన్ల మీద జోకులు వేస్తారు కానీ ఆయన మీద ఎవరు జోకులు వేయడానికి వీలు లేదు. బికాస్ ఆయన ఎంత పర్ఫెక్ట్ అంటే ఎవరు ఒక చిన్న పంచ్ లైన్ కూడా రాయలేరు. అది ఆబ్వియస్ కదా. ఇప్పుడు ఆయన యాక్టింగ్, ఆయన డాన్సింగ్, ఆయన ఫైటింగ్ అంతా బీస్ట్ మోడ్లో ఉన్నప్పుడు ఏం జోక్ అని వేయగలం చెప్పండి? ఇట్స్ నాట్ పాసిబుల్. అంతే. ఆయన మీద ఆయన జోకులు తీసుకోలేని ఇన్సెక్యూర్ మనిషి అయితే మోస్ట్ డెఫినెట్లీ కాదు కదా. హీఈస్ జస్ట్ టూ పర్ఫెక్ట్. యూ కాంట్ బ్లేమ్ హిమ్. రీజన్ 9. విజయ్ కరిజ్మాకి ఉన్న ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఆయన ప్రెజెన్స్లో విలన్లు, హీరోయిన్లు మాత్రమే కాకుండా మిగిలిన క్యారెక్టర్స్ అందరికీ వాళ్ళ మెదడులో ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి ఆది మానవుల లెవెల్ థింకింగ్కి పడిపోతారు. విజయ్ని అల్టిమేట్ సూపర్ హీరోగా చూపించడానికి వేరే క్యారెక్టర్స్ని డమ్ డౌన్ చేశారు అని అనుమానం మీకు రావచ్చు. బట్ ద ట్రూత్ ఇస్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది. ఆయన రా ఏజెంట్ వీరరాఘవన్గా ఇలా అడుగు వేయగానే మీరు మినిస్టర్ అయినా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినా బుర్ర వాడడం అనేది పెద్ద బూతుగా మారిపోవాలి. మొత్తం సినిమాని విజయ్ తన షోల్డర్స్ మీదే మోసేస్తారు. సో వేరే క్యారెక్టర్స్కి భుజాలు ఇవ్వాల్సిన పని ఏముంది చెప్పండి? జస్ట్ అప్పుడప్పుడు స్క్రీన్ మీదకి వచ్చి విజయ్ ఏడవడం చూస్తే వీరప్పనైనా డిప్రెషన్లోకి పోతాడు. విజయ్ గన్ కాలిస్తే దివాళీకి వచ్చే ప్లాస్టిక్ గన్ నుంచి కూడా స్నైపర్ షాట్స్ వేయగలడు అనే ఎలివేషన్ డైలాగులు వేసి వెళ్ళిపోతే దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. రీజన్ 10.
విజయ్ కరిజ్మా అండ్ చామ్ ఎంత ఇర్రెసిస్టిబుల్ అంటే ఈ హై యాక్షన్ టెర్రరిస్ట్ డ్రామాలో కూడా పూజా హెగ్డే జెలస్ ఫీల్ అవుతుంది. బికాస్ ఇంకొక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ విజయ్కి హెల్ప్ చేద్దామని అనుకుంటుంది. ఈ మాల్లో ఉన్న టెర్రరిస్టులు ఏ మూమెంట్లో అయినా బాంబులతో అందరినీ పీస్గా లేపేసే అవకాశం ఉన్నా కూడా పూజా హెగ్డే ఈజ్ బిహేవింగ్ లైక్ అ 8-year-old ఇన్సెక్యూర్ చైల్డ్. ఇది మీరు పువర్ రైటింగ్ అనుకోవచ్చు, బట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విజయ్ మ్యాగ్నెటిజం పవర్ అలాంటిది. విజయ్ ఈజ్ ద హ్యూమన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫ్యానీ మ్యాగ్నెట్ చీట్ కోడ్ ఫ్రమ్ GTA వైస్ సిటీ. థ్యాంక్ఫుల్లీ ఈ సినిమాలో మాల్ని హైజాక్ చేసిన టెర్రరిస్టుల గ్యాంగ్లో ఫీమేల్స్ ఎవరూ లేరు. లేకపోయింటే స్వయానా తనే వీరరాఘవన్ చేతికి కత్తి ఇచ్చి, నీ చూపులతో ఎలాగో నా మనసులో ఘాట్లు దింపావు, మైట్ యాజ్ వెల్ ఈ కత్తి తీసుకొని నా గుండెని కసాబిసామని కోసేసి ఇండియన్ పోలీస్లో పనిచేసే కుక్కలకి నా బాడీని వీకెండ్ స్నాక్గా పడేయండి అనేది. ఆయన సెక్స్ అపీల్ అలాంటిది, మనమేం చేయలేం. నేనే సినిమా చూసేటప్పుడు ఒక బకెట్ ముందు పెట్టుకొని చూసా, సొల్లు మొత్తం నేల మీద కారకుండా ఉండడానికి. అలాంటిది మరి రీజన్ 11. ఈ సినిమా మొత్తం మాల్ సెటప్లో ఉన్నా సరే ఫైనలీ యూ హ్యావ్ టు ఎండ్ ఇట్ విత్ అ బ్యాంగ్ కదా. చాలా అలవోకగా పక్కింట్లో నుంచి తోడుకి పెరుగుని తీసుకొచ్చినట్టు విజయ్ తన ఇంటెలిజెన్స్ అండ్ స్కిల్ని యూస్ చేసి ఒక మెయిన్ టెర్రరిస్ట్ని పాకిస్తాన్ నుంచి ఇండియాకి జెట్లో తీసుకొస్తారు. ఈ తీసుకొచ్చే కార్యక్రమంలో విజయ్కి పాకిస్తాన్ నుంచి అటాక్ చేసే జెట్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన ఎక్సెప్షనల్ రా ఏజెంట్ కాబట్టి మిసైల్స్ని దివాళీ రాకెట్స్ లాగా డాట్ చేసి తన వీడియో గేమింగ్ స్కిల్స్ని పూర్తిగా యూస్ చేస్తూ ఒక చిన్న జాయ్స్టిక్ లాగా ఉన్న కంట్రోలర్ని అటు ఇటు తిప్పుతూ పాకిస్తాన్ ఆర్మీకి మొహం దాచుకునే లెవెల్లో డిఫీట్ ఇస్తారు. రెండు కంట్రీల మధ్య ఉన్న టెన్షన్ ఎనీ టైం ఎనీ రీజన్ వల్ల వార్గా మారే ఇలాంటి సెన్సిటివ్ పరిస్థితుల్లో వీరరాఘవన్ లాంటి మోస్ట్ ఇంటెలిజెంట్ రా ఆఫీసర్ మాత్రం జెట్ వేసుకొని బాంబులతో దాడి చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POK నుంచి టెర్రరిస్ట్ని తీసుకొస్తాడు. ఈ పాయింట్ చాలదా విజయ్ కరిజ్మా ఏ లెవెల్లో ఆపరేట్ చేస్తోంది అని చెప్పడానికి? లాస్ట్లో ఆయన స్క్రీన్ని చూసి డైలాగ్ చెప్తుంటే ఈ సినిమా చూసి చచ్చిపోయిన నా లోపలున్న అంతరాత్మతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చింది ఒక సెకండ్కి. బట్ ద ఫిల్మ్ గివ్స్ యూ దట్ ఫీలింగ్. సో ఇవి అండి విజయ్ కరిజ్మాకి ఉన్న స్పెషాలిటీస్. ఇవి కాకుండా ఇంకేమైనా రీజన్స్ మీకు తడితే ప్లీజ్ కింద కమెంట్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆల్సో లైక్ అండ్ కామెంట్ అండ్ జస్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఐ గెస్ ఇఫ్ యూ గెస్ లైక్ ఇట్ చేయండి రా బై. ఎనీవేస్ బాయ్.